అందరూ గర్జన్ ప్లే కావాలి అని అడుగుతారు. కానీ గర్జన్ అనేది అసలు ప్లే బ్రాండే కాదు. అది ఒక చెట్టు. ఆ చెట్టు పెరగడానికి ఒక 30 నుంచి 45 ఇయర్స్ టైం పడుతుంది. ఇది చాలా రేర్ అండ్ ఎక్స్పెన్సివ్ కూడా. అలాంటిది మొత్తం ప్లేవుడ్ గర్జన్తోనే చేశారు అంటే అంతకన్నా అబద్ధం ఇంకోటి ఉండదు. అందరికీ గర్జన్ పేరు తెలుసు, కానీ దాని వెనుక ఉన్న రియాలిటీ తెలియదు. ఈరోజు అసలు గర్జన్ అంటే ఏంటి, ప్లేవుడ్ ఎలా తయారు చేస్తారు అనేది క్లియర్గా చెప్తా. రీల్ని ఎండ్ వరకు చూడండి. ప్లే అనేది 4 స్టేజెస్ లో కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్ లో లాక్స్ తో వినీర్స్ లాగా పీల్ చేసుకుంటారు. ఈ ప్యానల్స్ ని స్టాక్ చేసుకుని చాలా రోజులు ఉంచుతారు. స్టేజ్ 2 ఈజ్ ఎ డ్రైయింగ్. ఈ స్టేజ్ లో మొత్తం స్టాక్ ని చాంబర్స్ లో వేసి దానిపైన ఫంగస్ చచ్చిపోయేట్టు లేదా మాయిశ్చర్ పోయేలా డ్రై చేస్తారు. ఇంకా స్టేజ్ 3 కోర్ కాంపోజింగ్. ఆల్రెడీ డ్రై చేస్తున్న ప్యానల్స్ ని 2x2 4x4 ప్యానల్స్ ని 8x4 లా స్టిచ్ చేసుకుని ఫినోల్ ఫార్మాడిహైడ్రేట్ అనే కెమికల్ తో వాష్ చేసి అది వాటర్ రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఆ కెమికల్లోని టెర్మిట్ ప్రూఫ్ ని కానీ కలిపితే అప్పుడు అది టెర్మిట్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ గా మారిపోతుంది. ఇలా 13 లేయర్స్ ని ఒకదానిపైన ఒకటి పెట్టి కలాబరేషన్ కి పంపిస్తారు. కలాబరేషన్ ఈజ్ అ స్టేజ్ 4. కలాబరేషన్ అంటే మొత్తం 32 స్క్వేర్ ఫీట్ అనే వుడ్ ని ఒక లెవెల్ గా ఉండేట్టు చేయడం. ఆ కలాబరేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు వస్తుంది ఫేస్ వినియర్స్. ఈ ఫేస్ వినియర్స్ అయితే గర్జన్ అయి ఉండొచ్చు, లేదా అక్యూమ్ ఫేస్ అయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా అయి ఉండొచ్చు. మోస్ట్లీ మనకి గర్జన్ అనేది అదే ఈ ఫేస్ లోనే అయి ఉంటుంది. దానికి అర్థం వుడ్ మొత్తం గర్జన్ అని కాదు, దానిపైన యూస్ చేసిన ఫేస్ వినియర్ గర్జన్ అని. అయితే 1 లేదా 2 లేయర్స్ గర్జన్ అయి ఉండొచ్చు, కానీ మొత్తం గర్జన్ అనేది రాంగ్. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ రీల్స్ కోసం ఆన్ వాల్ ఇంటీరియర్స్ ని ఫాలో చేయండి.